ఈ శీతాకాల సమావేశాలపై మీ అభిప్రాయం ఏంటి? సభలో ప్రజా సమస్యలు మీరు ఏ మేరకు ప్రస్తావించగలిగారు? దాని వల్ల ఫలితాలు ఏంటి? అసలు ఇప్పుడున్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించాలంటే ఈ 5 రోజుల సమయం కూడా సరిపడదు. అంచేత బీఎస్సీలో చాలా కేటగారికల్గా చెప్పాం, కనీసం 15 రోజులైనా పెట్టండి, లేదంటే ఒక 8 days అన్నా 9 days అన్నా పెట్టండి అని చెప్పాం. అంచేతంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇష్యూస్ చాలా ఉన్న మీదట ఈ యొక్క సమయం సరిపడదంటే ప్రభుత్వం భీష్మించి కూర్చొని అసలు పొడిగించడానికి, శాసనసభను పొడిగించడానికే వీలు పడకుండా చేశారు. నిన్నను కూడా చీఫ్ విప్ మమ్మల్ని అడిగినప్పుడు ఎంచేతంటే బాబ్రీ నిన్న సాయంత్రం పెడతా అన్నప్పుడు కనీసం బాబ్రీ గురించి అయినా ఇంకా 2-3 ఇష్యూస్ కాబట్టి రేపన 6వ తారీఖును కూడా పెట్టండి అంటే దానికి కూడా వాళ్ళు సమ్మతించలేదు. అంచేత ఇష్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అదే కాకుండా ప్రభుత్వం కనీసం 10 రోజులు పెట్టవలసింది ఈ శీతాకాల సమావేశాలు 10 రోజులు కూడా పెట్టలేదు. 5 రోజులు 50% తగ్గించారు. ఆ విధంగా ఓవరాల్గా సంవత్సరానికి తగ్గించారు. అంచేత నెంబర్ 1 సరి అయినటువంటి సమయం పెట్టకపోవడం వల్ల, ఎక్కువ అవర్స్ డిస్కస్ చేయకపోవడం వల్ల మనకి ఎక్కువ ఇష్యూస్ రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. అయితే ఉన్నంత సమయంలో మాత్రం ఈరోజు చూస్తే ప్రతిపక్షాలని ముఖ్యంగా లెఫ్ట్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ కలిసి కొన్ని ప్రధానమైనటువంటి ఇష్యూస్ తీసుకొచ్చాం. ఎంచేతంటే మొట్టమొదటిగా చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి ఇష్యూ. దాని రిపర్కషన్స్ చాలా వాటి మీద ఉంటుంది, నిత్యావసర వస్తువుల మీద ఉంటుంది. అంచేత కొంతవరకు కూడా డిస్కస్ చేయగలిగాం. అదేవిధంగా 2వ రోజున వస్తే కూడా ఎలక్ట్రిసిటీ రైతులకు సంబంధించినంత వరకు అది కూడా డిస్కస్ చేయగలం. నిన్న ఉగ్రవాదం వచ్చింది, ఉగ్రవాదం గురించి డిస్కస్ చేయగలం. అయితే ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసిన దానివల్ల పరిస్థితులు వేరే విధంగా వెళ్ళాయి తప్ప ప్రభుత్వం ఎప్పుడు కూడా సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పిన తర్వాత దానికి సరైనటువంటి సమాధానం